తమ్ముడు కిరణ్ ఏడున్నాడు? నమస్తే. కిరణ్ నేను కిరణ్ మాట్లాడు. ఏదో వంటల షెఫ్ విన్నరు. అవును. అది ఏం షెఫ్? అది మాస్టర్ షెఫ్ అమెరికా. నేనే. అయ్యో పిల్లగాడు చిన్నగా ఉన్నాడు. నేను ఎంత పెద్ద ఆయన్నో అనుకున్నా. మాస్టర్ షెఫ్ విన్నర్ 2019. పెద్ద పెద్ద హోటళ్ళల్లో తీసుకుంటారు కదా నిన్ను. మళ్ళీ ఎందుకు నువ్వు హోటల్ పెట్టినావు? యాక్చువల్ గా 14 సంవత్సరాలు మ్యారియట్ హోటల్లో పనిచేసిన అమెరికాలో పనిచేసిన. దాని తర్వాత ఒక 2 years కెనడాలో చేసిన తర్వాత 2022లో ఇంకా ఇండియాకి వచ్చేద్దామని వచ్చేసిన. వచ్చి ఫస్ట్ మనం పట్నం హైవే రెస్టారెంట్ అని రుద్రారంలో ఫస్ట్ బ్రాంచ్ స్టార్ట్ చేసిన. అక్కడ నుంచి ఇప్పుడు మొత్తం 6 బ్రాంచ్లు అయినాయి 3 years లో. రుద్రారము, కంది, సంగారెడ్డి, పెద్దాపూరు, కంకోల్, చందానగర్. మన NH9 ఉండే ఒకప్పుడు ఈ రోడ్డు పేరు. అందు గురించే హోటల్ 9 అని పేరు పెట్టినాము. ఇందులో మళ్ళీ ఫుడ్ కోర్ట్, మన చాయ్ పాయింట్ ఉంటది, కాఫీ షాప్, అరకు కాఫీ షాప్, కిడ్స్ ప్లే ఏరియా ఉంది, పెద్ద ఫంక్షన్ హాల్ ఉంది. ఇంకొకటి మధురై అని ప్యూర్ వెజ్ రెస్టారెంట్ ఉంది. ఇవన్నీ ఏంటంటే మన హోటల్ 9 కింద వస్తాయి, ఇంక్లూడింగ్ పట్నం హైవే. చాలా పెద్ద, మొత్తం 4 ఎకరాల హోటల్ ఇది. విశాలంగా ఉంది. మంచి బాత్రూమ్ ఫెసిలిటీస్ కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకా పిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ అందరూ హ్యాపీ అయ్యేలాగా ఉంది. అంటే నేను 2022లో డిసైడ్ చేసుకున్నా, అంటే ఇంకా ఇండియాకి వచ్చేసి ఇంకా నేను ఒక చిన్న రెస్టారెంట్ మన ఓన్ బ్రాండ్ తయారు చేయాలని డిసైడ్ చేసుకొని వచ్చిన తర్వాత ఫస్ట్ పట్నం హైవే రెస్టారెంట్ రుద్రాంలో పెట్టిన తర్వాత ఇన్స్టెంట్గా హిట్ అయింది మనకి. దాని నుంచి అదే ధైర్యంతో నేను మొత్తం ఇంకొక 6 రెస్టారెంట్స్ పెట్టిన. అన్ని హిట్ అయినాయి. 3 ఎంప్లాయీస్ ఉండే 3 years బ్యాక్, ఇప్పుడు 300 మంది అయ్యారు వితిన్ 3 years. కంపల్సరీ. ఇప్పుడు నేను, మా బ్రదరు, మా అన్న పేరు మధుకర్. స్పెసిఫిక్గా మా అన్న ఏంటంటే మనకు పెద్ద చాయ్ పాయింట్ ఉంది. మనకు ఆల్మోస్ట్ రోజుకి 500 లీటర్ల పాలు పోతాయి. అయితే దాంట్లో వచ్చే మేగడ నుంచే మేము ఘీ తయారు చేస్తాం. అన్న ఆ సీక్రెట్ అందరికి చెప్పొద్దు. దాన్ని చూసుకుంటాను, బట్ నెయ్యి కొంచెం దేశీ ఘీ అది ఎక్కువ, నేను ఎక్కువ ఫోకస్ చేస్తాను. లేదు, మా హోటల్కే సరిపోవట్లేదు. ఇంకా సపరేట్ మ్యాన్ పవర్ ఉన్నారు దానికి, స్టాఫ్. ఓన్లీ నెయ్యి గురించే మనకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అవన్నిటికీ అవే వాడతాం. బిర్యానీ కూడా అదే వాడతాం. అందుకనే కమ్మకునే మీ వంటలు. బయటకి కొనుక్కరాం. గోల్డ్ మెడల్. ఇవన్నీ ఈ తమ్ముడు గెలుచుకున్నటువంటి విషయాలు, సాధించినటువంటి విషయాలు. మన తెలంగాణ పిల్లగాడు ఇంత పెద్ద షోల గెలుచుకునుడు విన్నర్ అవ్వడం కాదు, మళ్ళీ ఎంటకొచ్చి మా ఊర్లోనే నేను నిలబడి చూపిస్తానని ఇప్పటి వరకు 300 మందికి ఉపాధి ఇస్తున్నాడు. పట్నం హైవే అనే రెస్టారెంట్లు పెట్టిండు, ఇప్పటికి 6 పెట్టిండు. తమ్మి 60 కావాలి.